సో మీరు ఎన్ని చేసి నవరత్నాలు తెచ్చిన నవరత్నాల పథకాలు అంటారు, పార్లమెంట్కి సంబంధించి హైవేలు తెచ్చిన మీ టైంలో. మీరు ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎంసీహెచ్ హాస్పిటల్ జనగాంలో ఎన్నేళ్లుగా పెండింగ్ ఉంటే, అవును, నేను వచ్చిన తర్వాత కేంద్రాన్ని కదిలించి రాష్ట్రాన్ని కదిలించి ఎక్విప్మెంట్ తెప్పించి చర్యాల పాలిటెక్నిక్ కాలేజీ 5 years పెండింగ్ ఉండే. సో మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మళ్ళీ మూడోసారి కూడా మీకే అవకాశం ఉండేది అన్నటువంటి సమాచారం ప్రచారం జరిగింది. కానీ అది ఏది కాదనకుండా మళ్ళీ మీరు బీజేపీలో జాయిన్ కావడం కంటే ప్రధాన ఉద్దేశం అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మీకు పడకనా, లేకపోతే బీజేపీ పార్టీలో ఉన్నటువంటి దాంతో వచ్చిరా? అదే 2 రకాలు చూడొచ్చు. నేను విభేదించింది బీఆర్ఎస్ పార్టీతో కాదు, బీఆర్ఎస్ నాయకుడు ఎవరైతే ఉన్నారో వారు ప్రవర్తనతోని ఒక రాజకీయ నాయకుడిని, ఇక సొంత నాయకుడిని సొంత పార్టీని కలవలేనప్పుడు అక్కడ ఉండటం అనేది వేస్ట్ కదా. సో ఇది ఎప్పుడైనా లక్ష్యం ఉన్న నాయకుడి కష్టాలు ఎక్కువ ఉంటాయి. అదే పదవితో కొందరు ఉంటారు, అసలు ఎన్నిసార్లు ఎంపీ ఉంటారు ఎవరికి తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకో, మన నల్గొండలనే ఎంతమంది ఎంపీలు లేరు, అసలు ఈయన ఎంపీనా అని కూడా ఎవరికి తెలియదు. అట్లా కాదు కదా బోర్నర్సే గౌడ్. బోర్నర్సే గౌడ్ ఓ మంచి సక్సెస్ఫుల్ డాక్టర్గా ఉన్నాను. ఉన్న ఆదాయాన్ని కోల్పోయి ఉన్న ఆస్తులు అమ్ముకొని తెలంగాణ కొరకు వచ్చిన ₹1 అవినీతి చేయనని, నేను ఎప్పుడు సొంత పనుల కొరకు ఎప్పుడు పోనని, ఏదన్నా ఉంటే ప్రజాశ్రేయస్ కొరకు పోయేటటువంటి పేద వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎకనామిక్ బ్యాక్వర్డ్ కొరకు ఎప్పుడు మాట్లాడేవాడిని. ఎప్పుడు అందరూ ఆర్థికంగా ఎదగాలని తపన పడేటువంటి తప్పితే ముఖ్యమంత్రి గారిని మాజీ ముఖ్యమంత్రి గారిని ఎప్పుడు నేను నా పర్సనల్ నాకు తెలిసినంత వరకు నాకు వ్యక్తిగతంగా ఇది లాభం కావాలి సార్ ఇది చేయమని ఎప్పుడు అడగాలి. అంటే ఇట్లా ఆలోచించేటువంటి మిమ్మల్ని రెండోసారి ఓడగొట్టడానికి ప్రధాన కారణం ఏంటి? అశోక్ ఇవన్నీ పాత చరిత్ర, ఓడగొట్టడానికి నీకు తెలియదా? ఇప్పుడు ఏంటంటే రెండోసారి ప్రిపేర్ అవుతారు కదా, రెండోసారి ఒకటి ఏంటంటే ఈ మన తెలంగాణలో కానీ ఈ యొక్క దేశంలో కానీ సంకుచితమైనటువంటి రాజకీయాలు, కుల రాజకీయాలు. నేను తెచ్చిన ఏ పని కూడా ఏ కులానికి సంబంధించింది కాదు, అందరికీ వర్తించేది. కానీ అక్కడ ఈర్ష్య, జలసి. అంటే బూర్నర్సే గౌడ్ ఎప్పుడు యాక్టివ్ ఉంటాడు, ప్రజల్లో తిరుగుతాడు, ఎంపీ అయినా కూడా ఎమ్మెల్యే లాగా తిరుగుతాడు, ఆయనకంటూ ఒక ఇమేజ్ బిల్డప్ చేసుకుంటుండు అనే ఈర్ష్యతోని వచ్చింది. ఇక పోనీ అది పోనీ. అంటే మూడోసారి బీజేపీ పార్టీ నుంచి మీరు ఇప్పటికే ప్రచారం చేస్తారు. ఈ క్రమంలో టికెట్ అనౌన్స్మెంట్ అనేది ఇంకా కాలేదు, కానీ మీరే అభ్యర్థిగా ప్రచారం చేసుకున్న సందర్భం ఖచ్చితంగా మీరే అవుతారా? నేను ఎప్పుడైనా కూడా పార్టీ కొరకు ప్రచారం చేస్తున్నాను, అందులో నేను ఆశిస్తున్నాను, అందులో తప్పేం లేదు. ఇప్పుడు ఒకటి ఏంటంటే రాజకీయ పార్టీలో మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా అధిష్టానం డిసైడ్ చేసినాకనే క్యాండిడేట్ అవుతుంది. అయ్యే వరకు ఇంట్లో కూర్చున్నామంటే ఏం రిజల్ట్ వస్తుంది? ఏదో బీజేపీ పార్టీ అనేది అధికార పార్టీ కాదు, ఇక్కడ అన్ని హంగులున్న పార్టీ కాదు. ప్రతి ఓటు కష్టపడాలి. మోడీ గారు అనేక పథకాలు చేశారు, అనేక అద్భుతమైనటువంటి అంటే మొత్తం మైల్ స్టోన్స్ ప్రాజెక్ట్ చేశారు, దాన్ని ప్రజలే తీసుకుపోవాలి కదా.